ఓం నమో వెంకటేశాయ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కొప్పోలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి, అభయ ఆంజనేయ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ తన కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శించుకున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు జమ్ము రత్తయ్య, శ్రీమతి జయలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా అన్న సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు పరమ పావనమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పవిత్రమైన వైదిక ఏకాదశి పండుగ. ఈ సందర్భంగా మన గ్రామంలో ప్రధాన పట్టణంలో ఏర్పడడానికి పరిగామ వెంకటేశ్వర స్వామి వారి పరివాహంలో భక్తులు ఇచ్చేసి ఎంతో పొద్దున అయిపోయింది, పొద్దున వచ్చి మళ్ళీ వచ్చాం. ఓకే. ఓం నమో వెంకటేశాయ. కుప్పోలు గ్రామంలో ఇచ్చేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని దేవస్థాన కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, స్వామివారి అలంకరణ మరియు 2000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమానికి ఉభయదాతలుగా కుప్పోలు గ్రామ వాస్తవ్యులైనటువంటి జమ్ము రత్తయ్య గారు, వాళ్ళ ధర్మపత్ని జయలక్ష్మి గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా ఉన్నారు. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు స్వామివారి దర్శనాన్ని, ఉత్తర ద్వార దర్శనాన్ని ఎంతోమంది భక్తులు దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందినారు. అదేవిధంగా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరియు అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా వ్యవహరించినటువంటి జమ్ము రత్తయ్య గారి కుటుంబానికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, అదేవిధంగా అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కూడా మేము స్వామివారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా భక్తులు తెలియపరుస్తూ ఎంతో మా దేవస్థాన అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ఆలయ కమిటీ, కుప్పోలు గ్రామ భక్తుల తరపున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరొకసారి కుప్పోలు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ముక్కోటి ఏకాదశ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. కుప్పోలు గ్రామంలో వెలిసినటువంటి గత 10-15 సంవత్సరాల నుంచి అభయాంజనేయ స్వామి కార్యక్రమాలు కుప్పోలు గ్రామ ప్రజలందరూ కలిసి దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా మళ్ళీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి స్థాపన జరిగి 3 సంవత్సరాలైంది.
ఈ 3 సంవత్సరాలు కూడా కలిపి మేము ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు మనకి కొప్పోలు ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, పూజా కార్యక్రమాలు, సత్యనారాయణ స్వామి హోమము, హోమాలు, సత్యనారాయణ స్వామి కార్యక్రమాలు అన్నీ దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కొప్పోలు ప్రజలు, ఈ జిల్లా ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.